గవర్నమెంట్ భూమిలో గవర్నమెంట్ భూమిలో మట్టి తీస్తున్నారు సార్. మైనింగ్ వాళ్ళు అక్రమంగా తీస్తున్నారు. దీన్ని మేము వస్తారా సరే. మా పేరు భట్టు ప్రభాకర్, మాది మల్లికూదుర్ల. ఉమ్మడి ధర్మసాగర్ మండలం వేలేరు మండలంలోని మల్లికూదుర్ల గ్రామంలో ఉండబడిన సర్వే నెంబర్ 89లో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు ఏర్పాటు చేసుకొని నైట్ అంతా టిప్పర్లు మరియు ఇటాచి జేసీబీల సహాయంతో సుమారు 4-5 ఎకరాలు ఇప్పటి వరకు దరిదాపుగా ఒక 10 ఫీట్ల లోతుతోటి మట్టిని తరలించి బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. ఇది గత 4 సంవత్సరాల కాలం నుంచి నడుస్తూనే ఉన్నది. దీని మీద మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసినాం. వాళ్ళు కొంతమంది పేర్ల మీద ఆల్రెడీ వాళ్ళ పట్టా పాస్బుక్లు, వాళ్ళ సొంత భూములు ఉన్నటువంటి వాళ్ళ పట్టా పాస్బుక్లు ఆ సర్వే నెంబర్ల మీద వాళ్ళు మైనింగ్ పర్మిషన్ తీసుకొని అక్రమంగా ప్రభుత్వానికి చెందినటువంటి సర్వే నెంబర్ 89లో దాదాపుగా 4-5 ఎకరాల భూమిని కంప్లీట్గా వాళ్ళు తవ్వి మట్టిని తరలించి ఏర్పాటు చేసిళ్ళు. ఈ మట్టిని తరలించుకుంటూ వాళ్ళు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు పర్మిషన్ తీసుకున్నటువంటి భూములలో ఇంచు మందం కూడా మట్టి తీసేటువంటి పరిస్థితి వాళ్ళు ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేసినా సర్వే నెంబర్ 89, 90 లోగా ఉన్నటువంటి 33 ఎకరాలను వాళ్లకు సరిపోని ఇష్టం వచ్చినట్టుగానే తరలించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు అధికారులకు మేము విన్నవించుకున్న రెవెన్యూ వాళ్ళే కానీ, పోలీసు యంత్రాంగమే కానీ, మైనింగ్ వాళ్ళే కానీ దయచేసి వాళ్ళు మొద్దు నిద్రలోనే ఉన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ వాళ్ళ అండదండలతోటే ఈ మైనింగ్ దందా అనేది జరుగుతూ ఉన్నది. మాకు ఎవరున్నారు అని అంటే మాకు ఆల్రెడీ డైరెక్ట్ మాకు సురేఖ మేడం ఉన్నదని చెప్పి, లేదంటే మా కడియం శ్రీ గారు ఉన్నారని చెప్పి వాళ్ళ పేర్లను వాడుకొని ప్రభుత్వ భూములను అన్నీ దాదాపుగా వాళ్ళు ఇష్టానుసారమైనటువంటి రీతిలో మట్టి తవ్వకాలు జరిపి వాళ్ళు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. లోగా ఇదివరకు ఒకసారి కూడా మేము రెడ్ హ్యాండెడ్గా వెహికల్స్ పట్టిస్తే ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేతులు మార్చుకొని ఎంబడే వాళ్ళను బండ్లు రిలీజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నిర్బంధంగా అవసరమైతే మీ మీదనే మేము కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని బెదిరించేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా మేము లొకేషన్ సర్వే నెంబర్ 89 బాగా చెప్తా, సర్వే ప్రకారంగా 89లోనే ఉన్నది. అవసరం అనుకునేది ఉంటే మీరు సర్వే ప్రకారంగా మీరు ఐడెంటిఫై చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుకుంటున్నాం.